ఇక్కడైతే వంటలు ఉన్నాయి. రైడింగ్ లాగా చేయడానికి చక్కగా బైక్ లాంటివి ఉన్నాయి. గుర్రాల మీద ఎక్కడానికి, ఎక్కి వెళ్ళడానికి, రైడ్ చేయడానికి గుర్రాలు ఉన్నాయి. తినడానికి అప్పుడే వేపినటువంటి చేపలు, ఇంటికి తీసుకెళ్ళి వండుకోవడానికి చేప. హాయ్ గైస్, ఇప్పటికే మీకు అర్థమవుతుంది, మేము బాపట్ల బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ విమానం లాంటిది అయితే కనిపడింది. దాన్ని ఏమంటారో, ప్లేస్ ఏమంటారో మనకైతే తెలియదు. సరే, వెళ్ళేటప్పుడు దగ్గరలో, బీచ్కి దగ్గరలో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చక్కగా పార్కులు, ఆ పార్కుల్లో పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. అంతా బాగానే ఉంది. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత బీచ్ దగ్గరలో లోపలికి వెళ్ళడానికి ప్రతి వెహికల్కి వచ్చి ఒక 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది ఎందుకు వసూలు చేస్తున్నారని నాకు తెలియదు. అక్కడ వాళ్ళని అడిగితే తప్పనిసరి కట్టాలన్నారు. సరే, తప్పక 50 రూపాయలు ఇచ్చేసి మనమైతే ముందరకు వచ్చేసాం. అక్కడ కనుక వెళ్తే ఎంటర్ అవ్వగానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, బొమ్మలు, టోపీలు రకరకాలుగా అన్నీ కనిపించాయి. మేము ఇంతకుముందు వచ్చాం బీచ్కి. ఇంతకుముందు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు అయితే కనిపించింది. ఇక్కడ దాని తర్వాత ముందరికి వెళ్తే ఇక్కడ ఎండు చేపలు కనిపించాయి. అక్కడ రేట్ అడిగితే సుమారు కిలో 400 నుంచి 600 వరకు చెప్పారు. ఇంకొంచెం ముందరికి వెళ్ళాం, బీచ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ చూడండి, ఈ మధ్య కొత్తగా పెట్టారు. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవి లేవు. వీటి మీద కూర్చోటానికి గంటకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సరే, మనం ఇప్పుడే కూర్చోకూడదులే అని ముందరికి వెళ్ళాం. ఈసారి అయితే మేము వచ్చినప్పుడు చాలామంది అయితే బీచ్లో జనం కనిపించారు. ఇక్కడ కొత్తగా వంటలను అయితే చూసాము. వంటల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత ఛార్జ్ చేస్తారు, ఎంత తీసుకుంటారన్న అని అడిగాం. వాళ్ళైతే ఇక్కడ ఒక స్తంభాలు ఉన్నాయి కదా, పక్కన 4 స్తంభాల వరకు అయితే తీసుకుంటాం, తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తామని అన్నారు. అటు ఇటు తీసుకెళ్తారా? 5 స్తంభాలు. అదేలా సెలవులు కాబట్టి కాలేజీ కుర్రోళ్ళు కూడా చాలామంది వచ్చారు. పెద్ద పెద్ద పిల్లలు కూడా చిన్న పిల్లల్లాగా బీచ్లో సరదాగా ఆడుకుంటా కనిపించారు. ఈ కుర్రోళ్ళు నన్ను ఫోటో తీయమని అడిగారు, తీసాం. తర్వాత చూడండి, పిల్లలు ఎంత మంది ఉన్నారు. చాలా కోలాహలంగా ఉంది సముద్రం అంతా కూడా. ఇక్కడ గుర్రం కూడా కనిపించినాయి. గుర్రాలను తీసుకెళ్ళినందుకు 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారంట. ఒక దూరాన ఒక స్తంభం అయితే కనపడుతుంది కదా, ఆ స్తంభానికి దగ్గరగా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారంట. ఒక అన్న కనిపించాడు, మంచి కళాకారుడు అనుకుంటా. ఇక్కడ శివలింగాన్ని తయారు చేశాడు ఇసుకలో. చూడటానికి చాలా చక్కగా చేశాడు. అక్కడికి నీళ్లు వచ్చి పోతా ఉన్నాయి. దాన్ని నీళ్ళల్లో తడవకుండా దాని చుట్టూ ఆనకట్ట అయితే కట్టాడు. ఇక్కడ
ఇక్కడైతే కుర్రోళ్ళు, కాలేజీ కుర్రోళ్ళు చక్కగా ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా ఉన్నారు. ఈ కుర్రోళ్ళు అయితే బీచ్లో చివరికి వచ్చి ఎవరితో సంబంధం లేకుండా చిన్న పిల్లలు అయిపోయినట్టు అయిపోయి మట్టితో ఒక బుద్ధుని కనుక కూర్చోబెట్టి మట్టితో ఆ అన్నయ్యతో సరదాగా ఆడుకుంటా కనిపించారు. బీచ్లో మెమరీస్ కోసం ఒకవేళ ఫోటోలు దిగాలనుకుంటే ఇక్కడ ఫోటోలు తీయడానికి కూడా అన్నాడు. ఒక 2 ఫోటోలు కనుక తీస్తే 100 రూపాయలు తీసుకుంటాడంట. బీచ్లో హైలైట్ ఏంటంటే అప్పుడే తెచ్చిన చేపల్ని మన ముందే ఫ్రై చేసి ఇస్తారనమాట. అక్కడ సైజుని బట్టి ఉంటుంది. 50కి 2 అని, 100కి 2 అని, 100కి 1 అని అట్లా సైజుని బట్టి ఉంటుంది. అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతటితో మన బీచ్ ప్రయాణం అయితే ముగిసింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? బీచ్కి వెళ్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.